నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతుందనే చెప్పుకోవచ్చు. ఇక హరీష్ రావు నేను రాజీనామాకు సిద్ధం అంటూ గన్ పార్క్ వద్దకు వచ్చి తన యొక్క రాజీనామా పత్రాన్ని అయితే మీడియాకు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఆగస్టు 15వ తారీఖు లోపల 6 గ్యారంటీలను అమలు చేస్తే నా యొక్క రాజీనామాను నేను ఖచ్చితంగా తీసుకోండి, నా రాజీనామాను ఆమోదించండి, నేను ఇక సిద్దిపేటలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పోటీ చేయనని అయితే హరీష్ రావు సవాల్ విసరడం జరిగింది. ఇక హరీష్ రావు వచ్చినటువంటి నేపథ్యంలో గన్ పార్క్ మైల పడింది అనే ఉద్దేశంతో పసుపు నీళ్లతో శుద్ధి చేయడానికి బల్మూరు వెంకట్ ఇక్కడికి రావడం జరిగింది, ఎమ్మెల్సీ. సార్, అసలు మీరు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? హరీష్ రావు కేవలం ఇక్కడ హరీష్ రావు రేవంత్ రెడ్డికి మధ్యలో జరుగుతున్నటువంటి ఇది వాదన, మీరు వచ్చి ఇక్కడ శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరింది ఆగస్టు 15వ తారీఖు లోపల రైతులకి రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరారు. అసలు హరీష్ రావు గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ముందు వారు సమాధానం చెప్పాలి. ఇంకోటి, రాజీనామా లేఖ సమర్పించినామని చెప్పి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసి సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న హరీష్ రావు గారు స్పీకర్ ఫార్మాట్లో ఎట్లా రాజీనామా లేఖ సమర్పించాలి కూడా కనీస అవగాహన లేదా? ఉద్దేశపూర్వకంగా కేవలం ఒక పొలిటికల్ స్టంట్ కోసము పొలిటికల్ మోటివ్ తోటి ఇక్కడ వచ్చి ప్రజల్ని ఏదో మెస్మరైజ్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సరే, హరీష్ రావు గారి సవాల్కి ఏదైతే సంబంధించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హరీష్ రావు గారు వచ్చారు కాబట్టి పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ హోదాలో నేను వచ్చిన, ఆయన ఇచ్చిన మాటకి ఆయన ఇసిన సవాల్కి ఆయన కట్టుబడి ఉండి ఆగస్టు 15th రోజు తప్పనిసరిగా దాని లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాము. హరీష్ రావు గారు ఇచ్చిన రాజీనామా లేఖ కూడా మళ్ళీ వారితో మాట్లాడి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ మీ ద్వారా వారు పంపిస్తే తప్పనిసరిగా రుణమాఫీ అయినాక వారి రాజీనామా వృధా కానియకుండా స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా. నమ్మకం లేకనే దేవుళ్లపైన ఓట్లు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావు కూడా దాన్నే ఎక్కువ కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఒక లెటర్ ముందు పెట్టండి, ఒక పెద్ద మనుషుల దగ్గర మనం ఆ లెటర్ను పెడతామనేటువంటి సవాలు కూడా విసురుతున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మేము 100% ఆగస్ట్ 15కి మేము చేసి తీరుతాము. మీడియా ముఖంగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. హరీష్ రావు గారు కూడా మొదట దాన్నే యాక్సెప్ట్ చేసారు. మీరు ఏదైతే స్పీకర్ ఫార్మాట్లో మీ రాజీనామా లేఖ మీరు పంపండి, ఆగస్టు 15 లోపల చేయకపోతే అని చెప్పి మీకు కావాలంటే మీరు రండి, నా రాజీనామా లేఖ మీకు ఇస్తా. ఎమ్మెల్యేగా నీ రాజీనామా లేఖ నువ్వు ఇచ్చినప్పుడు ఎమ్మెల్సీగా నా రాజీనామా లేఖ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఆగస్టు 15 లోపల 100% రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతాము. మరి చేస్తే దాన్ని ఆమోదింపజేయడానికి స్పీకర్ ఫార్మాట్లో ఏదో తూతూ మంత్రంగా రాజీనామా లేఖ ఇచ్చి వెళ్ళడం కాదు, రాజకీయ లబ్ధి కోసం ఏదో పొలిటికల్ స్టంట్ కోసం. 10 సంవత్సరాలకు గుర్తుకు రాని అమరవీరులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేయడానికి కారణం ఆ రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళకేమో అగ్గిపెట్ట దొరుకుతుంది, హరీష్ రావు గారికేమో అగ్గిపెట్ట దొరకదు. నీ కుటుంబంలో ఒక్కరు కూడా ఏ ఇబ్బంది జరగదు. 10 సంవత్సరాలుగా విద్యార్థులు నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ప్రజలు కోరుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన అందిస్తున్నారు. 100 రోజుల్లో జీర్ణించుకోలేక గడిల పరిపాలన కావాలని చెప్పి గడిలో ఒక దొర వచ్చి ఈరోజు బయటికి వచ్చి ఆ దొరని మేము ప్రశ్నిస్తే దాంట్లో ఒక జీతగాన్ లెగ్గిన బయటికి వచ్చి మాట్లాడుతారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బయటికి రమ్మనండి. ఆగస్టు 15 లోపల తప్పనిసరిగా మేము రైతులకు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి ఆయనని సవాల్ని స్వీకరించి బయటికి రమ్మని చెప్పండి. అప్పుడు మా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. బస్సు యాత్రగా తిరుగుతున్నాడు కదా, బయటనే తిరుగుతూ ఉన్నాడు. మరి అక్కడ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాయా, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాడేమో అనేటువంటి విషయంలో? అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడనే లేదు తెలంగాణలో. అందుకే ఏదో కనబడాలి, ఏదో స్టంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి ఒక డ్రామాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడుతుర్రు. మేము ఇచ్చిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు మేము అమలు చేసినాము. మిగతా కూడా 100% మేము చేసి తీరుతామని మా మాటకి మేము కట్టుబడి ఉన్నాము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంటికొక ఉద్యోగం అని చెప్పారు ముఖ్యమంత్రి కాకముందు. అయినాక నేను ఎక్కడ చెప్పినా అసెంబ్లీ సాక్షిగానే మాట మార్చాడు. అటువంటి మాటలు మార్చే ప్రభుత్వం కాదు ఇది, ప్రజల ప్రభుత్వము. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతాము. ఆగస్టు 15 లోపల 100% రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతామని మా ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చారు. 100% ఆ మాటకి కట్టుబడి ఉంటాం. ఇది మే 13వ తారీఖు వరకే ఈ వేడి కొనసాగుతుందా, లేదు అంటే మీరు ఇటు ఇంప్లిమెంటేషన్ చేసే వరకు, లేదు అంటే వాళ్ళు ఈ యొక్క రాజీనామాను ఆమోదించే వరకు, లేకపోతే ఈ ప్రజల సమస్యలపైన కొట్లాడే వరకు? ఎందుకంటే ప్రజలలో ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఈ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ నాయకులు వస్తారన్నట్టు అధికార పక్షమైన ప్రతిపక్షమైన మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారని ఏం షూరిటీ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు అది గత ప్రభుత్వం ఉన్నప్పుడు గడిలేక పరిపాలించి నాయకులు ప్రజలకి అందుబాటులో లేకుండే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రగతి భవన్ని ఏదైతే ముళ్ళకంచెలు బద్దలు కొట్టి ప్రజాభవన్ అని చెప్పి మార్చి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ అధికారులందరూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తున్నాం.
ఇది ప్రజా పరిపాలన అండ్ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయడంలో మేము చిత్తశుద్ధితో ఉన్నాము. ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ కావాలని తెలంగాణ ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళలు సాకారం చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కేంద్ర రాష్ట్ర నాయకత్వంలో ఏవైతే హామీలు ఇచ్చినామో ప్రతి హామీని కూడా అమలు చేస్తాం. మా ప్రతి వాగ్దానాన్ని కూడా మేము కట్టుబడి ఉన్నాము. తెలంగాణ ఏ రకంగా మనం తెలంగాణ ఉండాలనుకున్నామో ఆ రకంగా తెలంగాణని తీర్చిదిద్దే ఒక బాధ్యత కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రాజీనామాకు మీరు కూడా సిద్ధపడతారా? ఒకవేళ హరీష్ రావు ఈ యొక్క రాజీనామాకు సిద్ధపడి ముందరికి వచ్చినటువంటి సందర్భంలో ఎమ్మెల్సీకి రాజీనామాకు మీరు కూడా సిద్ధపడతారా? ఆగస్టు 15 లోపల మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే 100% రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేయకపోతే నేను రాజీనామాకి సిద్ధము. హరీష్ రావు గారు వస్తే డైరెక్ట్ సవాల్ విసురుతున్నారు, రండి స్పీకర్ ఫార్మాట్లో నా రాజీనామా నేను శాసన మండలి చైర్మన్ గారికి నేను సమర్పిస్తా. మీరు అసెంబ్లీ స్పీకర్ గారికి కూడా ఏదైతే ఆగస్టు 15 లోపల రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయితే నేను కూడా చేసి తీరుతాను, మీరు కూడా స్పీకర్ గారికి సమర్పించండి. నేను కట్టుబడి ఉన్నాను మాట పైన. ఇది బల్మూరు వెంకట్ చెప్తున్నటువంటి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేటువంటి భావన అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు రాజీనామాకు ప్రతి సమాధానంగా నా యొక్క రాజీనామాను కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, గన్ పార్క్, హైదరాబాద్.